జై భీమ్. ఆర్డిటిని కాపాడుకుందాం, ఎఫ్సిఆర్ని సాధించుకుందాం అనేటువంటి నినాదంతో ప్రజా సంఘాలు దాదాపు 32 ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కలిపి మాకుమ్మడిగా ఓ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది 12వ తేదీన జరుగుతుంది. 12వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ నుంచి లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్కరు రావాలని మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనం సావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆర్డిటిని లేకపోతే అనంతపురం జిల్లాలోని ఇంకా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అనేది లేదు. ఎందుకు చెప్తున్నాము అంటే ఆర్డిటి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అలాగున్నాయి. ఈ ఆర్డిటి చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ అంటే వారికి వచ్చేటువంటి ఫండ్ను అంటే నిధులను రానివ్వకుండా ఎఫ్సిఆర్ఏని రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలని మా ప్రజా సంఘాల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రజా సంఘాల్లో భాగంగా మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా వీటి కోసం అన్ని మండలాలు తిరుగుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ అందరూ స్వచ్ఛందంగా రావాలి. ఆర్డిటి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మనము కావాలి అంటే, అవి పొందాలి అంటే ఆర్డిటి తప్పకుండా సేవలు అనేటివి కొనసాగించాలి. ఆర్డిటి సేవలు అంటే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలి. ఈ రెన్యువల్ చేసుకుంటే ఆ రెన్యువల్ చేసినటువంటి ఎఫ్సిఆర్ఏ ఎప్పుడైతే సాధిస్తామో ఆర్డిటిని నిలుపుకుంటాము. అలాగే ఆర్డిటి చేసే సేవా కార్యక్రమాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలందరికీ చెందుతాయని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైతే ఆర్డిటి భారతదేశం చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లా అతి కరువు జిల్లాగా గుర్తించి 1969 సంవత్సరంలో ఫాదర్ విన్సెంట్ గారు స్పెయిన్ దేశం నుంచి వచ్చి అనంతపురంలో ఒక ఆఫీస్ పెట్టుకొని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఆర్డిటిని స్థాపించి ఆ ఫాదర్ ఫెర్రర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు మన నోటితో చెప్పలేనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆయన రికార్డు సృష్టించారు. అలాంటి సేవా దృక్పథంతో వచ్చినటువంటి ఈ ఆర్డిటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ 12/9/25 శుక్రవారం మేము చేసినటువంటి ఈ కార్యక్రమం, మేము తలపెట్టినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి భారీగా వచ్చి ఈ మహాధర్నాను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు లైవ్కి రావడానికి కారణం ఏంటంటే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఆర్డిటిని కాపాడుకుందాం, ఎఫ్సిఆర్ఏని సాధించుకుందాం అనేటువంటి నినాదంతో ఈ 12వ తేదీ శుక్రవారం రోజు 10 గంటలకు ఉదయం ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళుతూ అక్కడ ఆర్డిటి ఒక మినీ గవర్నమెంట్ లాగా నిర్వహిస్తుంది. అంటే ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతూ ఆర్డిటి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సాధికారత దిశ కొరకు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ, అలాగే పురుషులకు కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ
ఇల్లు లేని వంటి వారికి ఇల్లులు కట్టిస్తూ పాత్రికేయులకు ఈరోజు లైవ్కి రావడానికి కారణం ఏంటంటే 12వ తేదీన ఆర్డిటిని కాపాడుకుందాం, ఎఫ్సిఆర్ఏని సాధించుకుందాం, అంటే రెన్యువల్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఈ ఉద్యమానికి, ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో మహాధర్నాకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసిన ఈ కింద రావాలా ఇక పైకి పోనీ అంటది.